ఆడది ఎంత కష్టాన్నైనా భరించగలదు కానీ చిన్న వయసులోనే పసుపు కుంకాలని పోగొట్టుకోవడం ఏ ఆడది తట్టుకోలేదండి. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమి ఎరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. ఎవరికో కూతుర్ని ఇంటికి తెచ్చి పెట్టుకోమని తీర్పు చెప్పిన మీ ఆయన సొంత కూతుర్ని గురించి మాత్రం ఆలోచించని గొప్ప మనిషమ్మా. వెన్నుపోటు పొడిచిన శత్రువుకి కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపించిన గొప్ప వంశమయ్యా మీది. అలాంటి గొప్ప వంశంలో పుట్టిన నువ్వు కన్న కూతురు గురించి ఆలోచించటం లేదంటే నీ గొప్పతనాన్ని ఏమనాలి, ఎలా పొగడాలి నాకే తెలియట్లేదయ్యా. ఒక పరాయార్థాన్ని గురించి నీడనివ్వమని తీర్పు చెప్పిన నువ్వు నీ కూతురు గురించి మాత్రం ఆలోచించలేకపోతున్నావు. 10 మంది ముందు నీ కూతురు గురించి ఎవడో అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటే బాధ, కోపం, ఆవేశం, పౌరుషం ఏమీ లేకుండా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావయ్యా? అసలు నువ్వు కన్న తండ్రివేనా? కన్న తండ్రి గురించి, తండ్రి బాధ్యతల గురించి అంత గొప్పగా చెప్పావు. మరి నీ కూతురి విషయంలో తండ్రిగా ఎందుకు స్పందించలేకపోయావు? పెద్ద మనిషి హోదాలో కన్న తండ్రి దేవుడి కంటే గొప్పవాడని వాళ్ళందరికీ చెప్పావు. ఇప్పుడు మాకేం చెప్తావయ్యా? నేను వాళ్ళకి మాత్రమే పెద్ద మనిషి, అందుకే పెద్ద మనిషి తరహాలో వాళ్లకు చెప్పాల్సింది చెప్పాను. నా కూతురు విషయంలో మాత్రం కన్న తండ్రిని, చనిపోయిన కూతురు గురించి మాట్లాడకూడదు కాబట్టే వాళ్ళు నా కూతురు గురించి ఏం మాట్లాడినా స్పందించలేకపోయాను. నీ భర్త గుండె రాయి చేసుకుని ఎలా మాట్లాడుతున్నాడే తప్ప ఆయన చెప్పేది నిజం కాదమ్మా. ఒక తండ్రిగా తీర్పు చెప్పేటప్పుడు ఆయన మనసు ఏమిటో ఆయన కళ్ళల్లోనూ మాటల్లోనూ నేను స్పష్టంగా చూశాను. అల్లుడు గారు తప్పకుండా మారతారమ్మా, మారతారు. తప్పకుండా మారుతాడా? మారితే మనకు డేంజరేగా. పెళ్లి కొప్పుకొని ఇప్పుడు కాదంటున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? నన్ను కాకుండా ఇంకెవరైనా అమ్మాయిని ఆకాష్ ఇష్టపడుతున్నాడా? షుగర్ లేని టీలా, జాబు లేని నిరుద్యోగిలా, కేబుల్ కనెక్షన్ కట్ అయిపోయిన టీవీలా నీ తమ్ముడు అలా ఉన్నాడంటే? సొట్టబడ్డ బిందెలా, అతుకుల బొంతలా మీరు ఉన్నారు కదా. ఇదిగో కాఫీ. నేను అడగలేదే.
అడిగినా అడగకపోయినా నీ మనసుని అర్థం చేసుకోవటం నాకు అవసరం. బయట నుంచి వచ్చి అలసిపోయావు కదా, కాఫీ తాగి కాస్త రిలాక్స్ అవ్వు. నేనే చేశాను. కాఫీయే కాదు, నీకోసం కొన్ని వంటలు కూడా నేర్చుకున్నాను. నువ్వు చెప్పినట్టు వింటాను, నీకు నచ్చేలా ఉంటాను, నీకిష్టమైనవి చేస్తాను. టోటల్గా నువ్వు కోరుకునే బుద్ధిమంతురాలిగా ఉంటాను. ఓకేనా? చూడు స్వప్న, నేను మళ్ళీ నేను బాధ పెడుతున్నాను అనుకోవద్దు. నువ్వు ఇప్పుడు ఇలాంటివన్నీ చేసినా నా మనసులో స్థానం సంపాదించలేవు. దయచేసి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒరే ఆకాష్, ఏంట్రా అలా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో అమ్మాయిలు చిన్న తేడా వచ్చిందంటే చాలు లవ్వర్ కి గుడ్ బై చెప్పేసి మరో అబ్బాయిని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. కానీ స్వప్న లాంటి అమ్మాయి కాదురా, చాలా మంచి అమ్మాయి కాబట్టే నువ్వు కాదన్నా నిన్నే కావాలి అనుకుంటోంది. నీకు నచ్చినట్టు ఉంటానంటోందిరా, అర్థం చేసుకోరా. అంతేకాదు, నువ్వు పెళ్లి వద్దన్నప్పటి నుంచి ఆ అమ్మాయి సరిగ్గా అన్నం కూడా తినట్లేదు. ఫోన్ మాట్లాడటానికి లోపలికెళ్ళి తలుపేసుకున్నాడంటే కాల్ చేసింది ఎవరో అమ్మాయి అన్నమాట. హలో వంశీ, ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏంటి? అది సరే, ఇప్పుడు నేను నీకు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? చెప్పు వంశీ, నేను దేనికి నీకు ఫోన్ చేశానో ఊహించు. సరే, నేనే నీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. రేపు ఒక ప్రత్యేకమైన రోజు. ఇప్పుడైనా తెలిసిందా నేనెందుకు ఫోన్ చేశాను? మాట్లాడవేంటి వంశీ? క్లూ ఇచ్చినా నీకు గుర్తు రాలేదా? లేదా గుర్తు రానట్టు నటిస్తున్నావా? అయ్యో భగవంతుడా, ఏంటిది? ప్రత్యేకమైన రోజు అంటోంది. అదేంటో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చెప్పాలి? చెప్పు వంశీ. అది ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావా? హ్మ్. నేను నీకు క్లూ ఇచ్చినా నీకు గుర్తు రాలేదంటే అప్పుడే నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందన్నమాట. మనసులు కలిసిన తర్వాత మనుషులు దూరం అయ్యే కొద్దీ ప్రేమ పెరుగుతుంది అంటారు. కానీ నువ్వు నాకు దూరం అయ్యాక నా గురించి అన్నీ మర్చిపోయావన్నమాట. అదేం కాదు కళ్యాణి. ఏది కాదు? పెళ్లికి ముందు నా ప్రతి పుట్టినరోజుకి నువ్వే ఫోన్ చేసేవాడివి. కాలేజ్ ఎగ్గొట్టి మరి నా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మా ఇంట్లో వాళ్ళకన్నా ముందు నాకు బర్త్డే విషెస్ నువ్వే చెప్పేవాడివి. నీ బర్త్డేని మర్చిపోతానని ఎలా అనుకున్నావు కళ్యాణి? మరెందుకు ఫోన్ చేయలేదు? నీ పుట్టినరోజు నాకు గుర్తుంది కళ్యాణి. కాకపోతే ఇండియాకి ఇక్కడికి 24 గంటల తేడా ఉంటుంది. అంటే నీకు రేపన్నది నాకు ఎల్లుండవుతుంది. అందుకే నేను రేపు నీకు ఫోన్ చేసి విషయం చెప్దాం అనుకున్నాను. ఈ లోపల నువ్వే ఫోన్ చేశావు. నువ్వు పరిచయం అయిన తర్వాత నువ్వు లేకుండా నా పుట్టినరోజును ఎప్పుడూ చేసుకోలేదు. మన పెళ్ళయ్యాక
ఇదే నా మొదటి పుట్టినరోజు. నువ్వు లేవు కాబట్టి రేపు నా కళ్ళల్లో నీళ్లు తప్ప నా మొహంలో నవ్వు, మనసులో సంతోషం రెండు ఉండవు. రేపంతా నీ ఎదుటే ఉండాలని, నా ఆశలన్నింటినీ నీ కళ్ళల్లో చూసుకోవాలని, చిన్న పిల్లల నీ ఒళ్ళో పడుకోవాలని, నీ భార్యగా నీ కౌగిట్లో కరిగిపోవాలని, నీతో ఊసులాడుతూ రోజంతా గడిపేయాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? కానీ నువ్వేమో నేను నీ దగ్గరికి రాలేనంత దూరంగా వెళ్ళిపోయావు. వంశీ, వింటున్నావా? ఆ, వింటున్నాను. నాకిప్పుడేమనిపిస్తోందో తెలుసా? రేపు నిన్ను ఒక్కసారి చూస్తే చాలనిపిస్తోంది. ఈ చిన్న ఆశ కూడా నెరవేరే అదృష్టం లేనందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? నా ప్రతి పుట్టినరోజుని అమ్మ, నాన్న, తాతయ్య పెద్ద పండగలా చేసేవారు. అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించేవారు. వాళ్ళెవరూ నా దగ్గర లేకపోయినా నువ్వున్నావనుకున్నాను వంశీ. కానీ నువ్వు కూడా ఎక్కడో దూరంగా. బాధపడి కళ్యాణి, రేపు తప్పకుండా నేను వస్తాను. ఏంటి, రేపు నువ్వు వస్తున్నావా? అవును, వస్తాను. అంత దూరం నుంచి ఎలా వస్తావు వంశీ? నేనెక్కడున్నా నీ మనసులోనేగా ఉన్నాను. నీ మనసులో ఉన్న నేను నీ దగ్గరికి రావడం కష్టం కాదు. రేపు తప్పకుండా వస్తాను కళ్యాణి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. అవును స్వప్న, మీరు తిన్నారు కదా? బాగుంది బాగుంది. ఇంతసేపు తలుపులు వేసుకుని మాట్లాడుతున్నాడంటే డెఫినెట్ గా ఎవరో అమ్మాయితోనే మాట్లాడుతున్నాడు. కాల్ లిస్ట్ చూస్తే ఇంతసేపు అంత సీక్రెట్ గా ఎవరితో మాట్లాడాడో తెలుస్తుంది. మర్చిపోయి వెళ్ళిపోయావు. నీకిద్దామనే. ఫోన్ అనేది పర్సనల్. ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చూడకూడదు, తీయకూడదు. ఈ రోజు తప్పించుకున్నావు, రేపెక్కడికి పోతావు?
ఎక్స్క్యూజ్ మీ. సార్ ఇది చాలా బాగుంటుంది సార్. కీ ఇస్తే వాయిస్ వస్తుంది. ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది సార్. ఈ మధ్య మనం మాట్లాడే మాటల్ని రికార్డ్ చేసి ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఉంది సార్. బొమ్మ కింద బటన్ ప్రెస్ చేసి మీ వాయిస్ రికార్డ్ చేస్తే అదే వస్తుంది. ఓ అలాగా. ఇది ప్యాక్ చేసి ఇవ్వండి. ఏం కావాలి మేడం? నేను కొనటానికి రాలేదయ్యా, చూడటానికి వచ్చాను. తప్పుకో. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి మేడం? ఇప్పుడు వెళ్ళినతను ఏ గిఫ్ట్ తీసుకున్నాడు? ఇది మేడం. దీంట్లో మీ వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అందులో ఏదో రికార్డ్ చేశాడు కదా, ఏం మాట్లాడాడు? తెలియదు మేడం. అరే ఇక్కడే కదా 2 అడుగులు పక్కకొచ్చి మాట్లాడాడు. వినబడకుండా ఎలా ఉంటుందండి? మాకు తెలిసిన ఒక కస్టమర్ మాట్లాడింది ఇంకో కస్టమర్కి చెప్పకూడదు మేడం. మీరు రికార్డ్ చేసింది మరొకరికి చెప్తే మీరు మళ్ళీ మా షాప్కి రారు కదా. మీరు ఊరికనే ఏమి చెప్పక్కర్లేదు. ఎంత కావాలో చెప్పండి. సారీ మేడం. నువ్వా రా. మీ నిద్ర చెడగొట్టినట్టున్నానమ్మా. పర్వాలేదురే, చెప్పు. ఈ కొత్త చీర పెద్దమ్మగారు మీకు ఇమ్మనిచ్చారమ్మా. స్నానం చేసి చీర కట్టుకోమని చెప్పారు. తీసుకోండమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణి. నీ పుట్టినరోజు నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? పిల్లలు అడక్కపోయినా వాళ్ళ ఆకలి తల్లి మనసుకి తెలుసంటారు. నేను నీకు తల్లిలాంటి దాన్ని కాబట్టి నీ పుట్టినరోజు గురించి తెలుసుకోగలిగాను. చావు చివరి అంచుల వరకు వెళ్ళిన నేను నిన్ను చూశాక మామూలు మనిషినయ్యాను. ఆ రోజు నుంచి నా ప్రతి ఆలోచన, నా ప్రతి అడుగు నీ గురించే. అందుకే తెలుసుకోగలిగాను. చాలా రోజుల నుంచి మన ఇంట్లో ఏ ఫంక్షను జరగలేదు. అందుకే నీ పుట్టినరోజును సంతోషంగా జరపడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. నువ్వు రెడీ అవ్వమ్మా.
అబ్బో, చెప్తున్నా. ఏయ్, బాగున్నాయి కదా? ఆ, అవును. ఏముందండి? ఏముంది నా బొందా? మన ప్రేమకి గుర్తుగా నీకిప్పుడు ముద్దివ్వాలనుకుంటున్నాను.